కేసు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ కేసే కదా, తెలంగాణ కేసు కాదు, ఆంధ్రప్రదేశ్ కేసే కదా. ఆంధ్రప్రదేశ్ కేసు నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జడ్జి లాయర్ని పెట్టాలి కదా. మేము లాయర్ని పెట్టమని చెప్పడం జరిగింది, మరి లాయర్ని పెట్టలేదు కదా. అపాయింట్మెంట్ ఇవ్వడం కోరడం జరిగింది, అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. వర్గీకరణకు అనుకూలంగా ఒక మాటను మాట్లాడమన్నాం, ఒక మాట మాట్లాడలేదు కదా. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, లాయర్ను పెట్టాడు. ఇంకా తిరగడానికి ప్రయత్నం చేస్తే నిర్బంధం పెట్టే ప్రయత్నం చేసి 2-3 సార్లు నన్ను ఇక్కడికి రాకుండా కూడా అడ్డుపడే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎస్సీ వర్గీకరణలో తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత దేశం మొత్తం స్వాగతించింది కదా. మరి దేశం మొత్తం స్వాగతించిన అసలు వర్గీకరణ స్వాగతించని వ్యక్తి ఎవరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారే స్వాగతించలేదు కదా. అంటే అర్థం ఏంటిది? అంటే పక్కా జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా లేడు, మాలలకు అనుకూలంగా లేడు అనేసి రుజువు అవుతుంది. వర్గీకరణకు అనుకూలంగా లేడు, వర్గీకరణ వ్యతిరేకించే మాలలకి అనుకూలంగా రుజువు అవుతుంది. ఇది సాక్ష్యమే కదా. కానీ నా జాతి భవిష్యత్తు కోసం ఆయన కూడా నేను అండగా నిలబడ్డాను కదా అంటున్నాను. నేను నా కోసం నిలబడలే, ఆయనకు కూడా నేను అండగా నిలబడ్డా. కానీ కష్టకాలంలో ఆయన మనకు అండగా ఉంటాడు అనుకుంటే ఆయన మనకు అండగా లేకపోను. వర్గీకరణ వ్యతిరేక శక్తులకే వత్తాసు పలికే విధంగానే ఆయన ఉన్నాడు అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్న కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాం. ఈ నేపథ్యంలో మీ అందరికీ చెప్తున్నాను, నేను ఎప్పుడు ఈ ఉద్యమం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా అది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం చేసింది. మళ్ళీ చెప్తున్నా, కొండలాగా పెరిగిపోయిన ఆ వాళ్ళను ఢీకొనాలంటే సోదరుల శక్తిని, మన మిత్రుల శక్తిని కూడా కట్టుకోవాల్సి పరిస్థితి. ఆ పరిస్థితిలోనే అందరినీ కూడా కట్టడం కోసం నేను అందరికి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నిజమే, నేను ఎక్కని మెట్టలేదు, దిగని మెట్టలేదు అని అందరికి తెలుసు కదా. నేను కాళ్ళు పట్టుకునే కాళ్ళు పట్టుకున్నా కదా, చేతులు పట్టుకునే చేతులు పట్టుకున్నా కదా. గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కడుపులో తలబెట్టి నేను అడిగాను కదా. మరి అంతకుముందు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను చేతులు పట్టుకొని అడిగాను కదా. నా జాతి బిడ్డలను గెలిపించడం కోసం, 100 తరాల బిడ్డలను భవిష్యత్తు ఇవ్వడం కోసం కాళ్ళు పట్టుకునే కాళ్ళు పట్టుకున్నా, కొట్లాడాను కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతాం. మద్దతు ఇచ్చా, వ్యతిరేకించా. ఇది జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే తప్ప మరొకటి కారణం కాదన్న విషయం కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతాను. అయినప్పటికీ మళ్ళా చెప్తున్నా, నేను వీళ్ళకు వర్గీకరణ వ్యతిరేకించడం ఒక్కరు తప్ప ఇంకా వాళ్ళకి సమాజం గురించి ఆలోచనే లేదు. స్వార్థపరులైన వాళ్లకు వర్గీకరణ అడ్డు తగ్గుతామనే మాట తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళకు లేదు. మనకోమో దళితులందరూ అవకాశాలు దళితులకు దక్కాలని మన పోవటమవుతే, అందరు అవకాశాలు మేమే తింటామని వాళ్ళ ఆలోచన. కాబట్టి ఆ స్వార్థపరులకు ఒకటే ఆలోచన, మనకోమో సమాజాన్ని బాగు చేసుకోవడం ఎట్లా ఆలోచన. ఈ నేపథ్యంలో మీ అందరికీ చెప్తున్నా, నేను 97లో వర్గీకరణ సాధిస్తే 97లోనే అడ్డుకున్నారు. తిరిగి రాష్ట్రపతితో సాధించింది కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుతో సాధిస్తే మన సుప్రీంకోర్టుతో మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నా, 97లో వర్గీకరణ సాధించాం. వర్గీకరణ కోసం మొదలైంది ఉద్యమం 94లో. 97 తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర జరిగింది నారావారిపాలెం నుంచి. హైదరాబాద్ నగరాన్ని 20 లక్షల బందోబస్తు చేశాం. ఆ సమయంలోనే వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణను హైకోర్టులో సింగిల్ జడ్జితో రద్దు చేయించారు వాళ్ళ పలుకుబడితో. తిరిగి నిలబెట్టడం కోసం ఎక్కడికి వెళ్ళాం? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాం. రాష్ట్రపతి వర్గీకరణకు సపోర్ట్ చేసిండు దళితుడు కేఆర్ నారాయణ్. అయినప్పటికీ వర్గీకరణ మళ్ళీ అడ్డుకున్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి, మన అదే సుప్రీంకోర్టులో 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ మనం గెలిపించే ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు విజయం? 97లో విజయం, 99లో విజయం, 2024లో విజయం. అంటే మూడు దశాబ్దాల్లో 3 విజయాలు వచ్చినాయి. ఫలాలు దక్కే సమయానికి మళ్ళా నోటికాడు కోడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ అన్నగా చెప్తున్నా, వాళ్ళు ఎంత స్వార్థపరులో అనేది చూడబకండి, వాళ్ళు ఎంత శక్తివంతులో ఆలోచించండి. వాళ్ళు స్వార్థపరులే కాదు, ఎంత శక్తివంతులో ఆలోచించండి. ఎంత శక్తివంతులో ఒక విషయం చెప్తున్నాను నేను. ఈ సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలంగా, దండోరకు అనుకూలంగా ఉన్నది. ఆయన మేము లెక్క చేయమంటుండ్రు వాళ్ళు. మీరు చూడండి, మాలల సభలో మాలయేతర సమాజంలో ఎవరన్నా కనిపిస్తారా? మాలలే కనిపిస్తారు. మరి షెడ్యూల్ కులాల్లో మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ దళితుల్లో మాదిగలతో బలమైన ఒక రెల్లి ఉన్నదనుకోండి, రెల్లి వచ్చిందా లేదా? మరి వాళ్ళ సభలో ఒక మాలయేతర కులస్తుడు ఎవరైనా కూర్చోరు. అంటే సమాజం ఎవరైపు ఉన్నది? మెజార్టీ దళితులు ఎటు ఉన్నారు? వర్గీకరణ కోరుకునే కాడున్నారు. మెజార్టీ దళితులు వర్గీకరణ కోరుకున్నా మేము అడ్డు తగ్గుతామని మాట్లాడుతున్నారు. వాళ్ళకి పలుకుబాటు ఉన్నది, శక్తి ఉన్నది. రెండోది, సమాజం ఎటువైపు ఉన్నది? దళితేతర సమాజం, మాలయేతర సమాజం ఎటువైపు ఉన్నది?
వాళ్ళ ఎస్సీలైనా, బీసీలైనా, అగ్రకులాలైనా, మైనార్టీలైనా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు మార్గదండాలకు మద్దతుకున్నారు, వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు. మనం పెట్టే వేదికలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తుంటాయి. మనం పెట్టే వేదికలకు అందుకు సాక్ష్యం కనిపిస్తుంటాయి. అందరూ మనకు సపోర్ట్ ఉన్నారు. సమాజం మొత్తం మనకు సపోర్ట్ ఉన్నా మేము దాన్ని అడ్డుతవుతాము అంటారు. అంటే దళితుల్లో 59 కులాలు ఉంటే 58 కులాలు వర్గీకరణ కోరుకున్నా మేము ఒక్కరమైనా అడ్డుకుంటామంటారు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ శక్తి ఏందో అర్థం చేసుకుందాం. 2, సమాజం మొత్తం అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినా వాళ్ళకి ఏ వర్గం మద్దతు లేకపోయినా మేము అడ్డుకొని తీరుతామంటారు. మళ్ళీ వాళ్ళ పలుకుబడి, వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో, వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో ఆలోచించండి. 3, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాల వద్దా, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాల వద్దా అని ఆయా రాష్ట్రాలు కమిషన్లు వేసినాయి. అన్నీ వేయకపోవచ్చు, అవసరం ఉన్న కాడ వేసినాయి. అవును, నేను పుట్టక ముందే గౌరవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు ఒక లోకూర్ కమిటీ పడ్డది. మాలలే డెవలప్ అయ్యిండు, మాదిగలకు అన్యాయం జరిగింది, ఇతర కులాలకు అన్యాయం జరిగింది, రిపోర్ట్ ఇచ్చేసింది. మాలల్ని ఎస్సీ నుంచి తొలగించాలని రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే ఆనాడే డెవలప్ అయిందని రిపోర్ట్ వచ్చింది కదా కమిషన్. చంద్రబాబు నాయుడు వేసిన రామచంద్ర కమిషన్, చంద్రబాబు వేసిన రామచంద్ర కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉషా మేర కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. ఈ మధ్య కాలంలో హర్యానా ప్రభుత్వం వేసిన కమిషన్ ఎస్సీ వర్గీకరణ సమర్థించింది కదా. అంటే దళితుల్లో అందరికీ న్యాయం జరగాల వద్దా అనే చర్చ జరిగినప్పుడు, దళితులు అందరు బాగుపడరా లేదని చర్చ జరిగినప్పుడు, ఏ రాష్ట్రంలోనైనా దళితుల్లో ఒక కులం మాత్రమే బాగుపడుతున్నది, మిగతా కులాలు నష్టపోతున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఈ దేశంలో ఎక్కడ కమిషన్ పడ్డా కమిషన్లు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. ఎన్ని కమిషన్లు సపోర్ట్ చేసినా మేము లెక్క చేయమంటున్నారు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోండి మీరు. మళ్ళా నేను చెప్తాను. అంతేకాదు, ఎస్సీ వర్గీకరణ అంశం అటు ఇటు తిరిగి ఒకనాడు రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణ అంశం అటు ఇటు తిరిగి ఒకనాడు రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఆ రాష్ట్రపతి ఎవరో కాదు, దళితుడు కేఆర్ నారాయణన్. అంబేద్కర్ తర్వాత కేఆర్ నారాయణ్ గొప్ప మేధావని ప్రపంచం గుర్తించింది, గౌరవించింది. అట్లాంటి కేఆర్ నారాయణ్ గారు రాష్ట్రపతి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి 2004 డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆయన సిఫార్సు రాష్ట్ర ప్రభుత్వం చేసిండు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఒక దళిత రాష్ట్రపతి వర్గీకరణ చేయమని చెప్పినా మేరకు చేసిన వర్గీకరణను మాలవాళ్ళు రద్దు చేయించారు. రాష్ట్రపతి చెప్పినా మేము లెక్క చేయము అని, రాష్ట్రపతి చెప్పినా మేము లెక్క చేయమని చెప్పి వాళ్ళు రద్దు చేయించారు. ఇది రాష్ట్రపతి సిఫార్సు కాదని చెప్పమానండి. ఎస్సీ వర్గీకరణ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసింది అంటున్నాం కదా. ఈ వర్గీకరణ అమలు చేసిన కాలం అప్పుడే రాష్ట్రపతి వర్గీకరణ ఆమోదించినాకనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనకు వర్గీకరణ అమలు చేశాడు. అంటే రాష్ట్రపతి ఆమోదించినా కూడా దాన్ని లెక్క చేయలేదు. మాల స్వార్థ పనులనేసి మీరు మర్చిపోదు. రాష్ట్రపతినేం కర్మ, ఈ దేశ ప్రధానమంత్రులు. ఇప్పుడు ఈ ఉషా మేర కమిషన్ వేసింది ఎవరు? గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు మరి వర్గీకరణకు అనుకూలమే కదా. నేను స్వర్గీయ రాజశేఖర్ గారు 1కి 10 సార్లు మన్మోహన్ సింగ్ గారు చుట్టూ తిరిగి కమిషన్ వేయించి న్యాయమేనని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పిన వేసిన కమిషన్ రిపోర్ట్ అమలు జరగకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. అంటే ప్రధానమంత్రులు చెప్పినట్టే కదా.